రాఖీ కట్టడానికి పోతున్నాం మీ అన్న వాళ్ళ దగ్గరికి. మరి వాళ్ళు ఏమి ఇస్తారు, ఏం కోరుకుంటున్నాం మీ అన్న దగ్గర నుంచి? మరి వాళ్ళు ఏం పెడతారో తల్లి, నేనైతే కడతానికైతే పోతున్నా. ఎప్పుడైనా బట్టలు తెస్తారు, డబ్బులు పెడతారు. మరి ఇప్పుడు ఏం పెడతారో మళ్ళీ సింగర్, మా చెల్లె సింగర్ అని. ఇప్పుడు పెద్ద సింగర్ అయిపోయింది, ఇంక ఇప్పుడు మంచిగా ఏం పెడతారని ఏమో, నేనైతే ఇప్పుడు ఏం ఊహించుకోలేకపోతున్నా అన్నట్టు. ఇప్పుడు ఎక్కువ ఉంటదిగా అట్లా. మీ సార్ ఎట్లా ఫీల్ అయ్యారమ్మా? మా సార్ చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు రా. ప్రోత్సహిస్తారా ఇట్లా వెళ్ళు అనేసి? ఏ చీకటైనా ఒకవేళ లేట్ అయింది అనుకో ఏమని అంటారా? నేను ఎప్పుడైనా కోలాటానికి పోతే, నేర్పియడానికి పోతే పక్క ఊర్లకు నైట్ 7 గంటలకు పోతే నైట్ 1 అయ్యేదిరా వస్తారుగా. ఎప్పుడైనా అంత చీకట్లో పోయి వచ్చేది. ఓకే. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరే పెద్దోళ్ళు చూసిందేరా. ఎలా చూసుకునేవాడు? నాకేం వెరక, నేను నన్ను ఇడికి తీసుకొచ్చిర్రు, ఈయన్నే ఉంచుర్రు. అంటే నేను పెద్ద మనిషిని కాలే కదా, ఈయన్నే మా మేనత్త కాబట్టి తీసుకొచ్చుకొని మేనత్త పని చేద్దురా అని తీసుకొచ్చుకుంది. ఈయన్నే ఉంచురు, మా నాన్న వాళ్ళ పిలిపించుకురు, సంబంధం మాట్లాడిర్రు. నేను చూస్తూనే ఉన్నా గానీ పెళ్లి ఇదని నాకేం వెరక అప్పుడు తెలియదు. చిన్న అమ్మాయి అప్పుడే చేసిర్రు అన్నట్టు. చిన్నప్పటి నుంచి తెలుసు అనమాట. మా మేనత్త కొడుకు అయినా ఇట్లా పాటలు పాడతారు, పెళ్ళైనాక ఇట్లా పాటలు పాడతారు నేనంటే ఏమన్నా? ఏమనలే నన్ను. ఇంకా ఆయన నేర్పిండు ఒక పాట, ఆయన నేర్పిన పాట పాడతాను. ఏం పిల్ల సింత నీకింత ఉల్లాస, నిన్న నిమగాడు నిన్నేమన్నాడే, నాతో మాట్లాడావు నేనేమన్నానే, చిరాళ్ళు లేవాని నువ్వలగినావా, చిరాళ్ళ సంతకాడ నేను ఇస్తారావే, రైకాళ్ళు లేవాని నువ్వలగినావా, రైకాళ్ళ సంతకాడ నేను ఇస్తారావే, ఏం పిల్ల సింత నీకింత ఉల్లాస. ఈ సాంగ్ మా ఆయన నేర్పిందేరా. అవునా? ఆయన నేర్పిండు. సార్ కూడా మంచి సింగరే అన్నమాట మొత్తానికి. ఇది పాడని నేర్పిండు, అది పాడతా లాంచి పాడుతున్నట్టు. ఇప్పుడు మీ పెళ్ళి అయినప్పటి కానుంచి ఏమన్నా మంచి సాంగ్స్ మీ ఆయన పాడు ఈ పాడు అని నేర్పించారా? ఇది పాడు అని నేర్పితేనే ఇది పాడేది నేను. తర్వాతకి పెళ్లిళ్ళకి గిట్ల వెళ్ళినప్పుడేమో పెళ్లి సాంగ్స్ గిట్లా. ఏమైనా కొత్త సాంగ్స్ థాట్స్ వచ్చినాయి అనుకో, ఎట్లా మీకు అంటే ఎమ్మటే మీరు ఎక్కువ అంటే మైండ్ లో ఇంటేనే, మైండ్ లో నాకు చదువు రాదు కాబట్టి నేను మైండ్ లో పెట్టుకోవాల్సిందే. ఒకసారి అర్థం కాకపోతే 2 సార్లు వింటా, 2-3 సార్లు విని మైండ్ లో పెట్టుకుంటా. అట్లా పెట్టుకొని పాడాల్సిందే ఏ పాట అయినా. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు అవకాశం వస్తుంది కదా, ఇప్పుడు మూవీలలో పాడే అవకాశం వస్తే ఏ మూవీలో పాడతారు మీరు? నేను వాళ్ళే మూవీకి పాడమన్నా పాడతా. మీకు ఏ డైరెక్టర్ అంటే ఇష్టం అమ్మా? ఇప్పుడైతే నాది లెగరా సాంబయ్య చరణార్జున్ గారు చేసిండు, ఈ బోనాల సాంగ్ సురేష్ బొబ్బిలి గారు చేసారు. వాళ్ళిద్దరు నాకు ఇష్టమే. వాళ్ళు ఇంత మంచి అవకాశం ఇచ్చారు కదా, వాళ్ళ గురించి 2 మాటలు చెప్పండి. వాళ్ళు నాకు మొన్న సురేష్ బొబ్బిలి గారు కూడా పిలిపించిన రోజు చాలా బాగా పాడుతున్నావు, ఈ సాంగ్ లో నేను నన్ను డాన్స్ కి పెట్టాలి అని అన్నాడు దామోదర్ రెడ్డి సార్ తోటి. అని మళ్ళా మేము పాడుతుంటే ఎగరడం, మంచిగా పాడుతున్నావు అమ్మా, ఈ ఆషాఢం మొత్తం వల్ల కూడా బోనాలకు నీ సాంగే పెద్ద హిట్ కావాలి అన్నాడు. ఆ సార్ ఏమాట అన్నాడు, అదే అయింది అన్నట్టు. ఇప్పుడు ఇంత ఇట్టారు కదా, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పారా? సురేష్ బొబ్బిలి గారికి చాలా చాలా థ్యాంక్ యూ. దామోదర్ రెడ్డి గారు వారు ఇచ్చారు నన్ను, మీకు కూడా ధన్యవాదాలు సార్. ఇప్పుడు మూవీలలో ఇప్పుడు ఆఫర్ వస్తుంది కదా, ఇప్పుడు ఏ హీరోయిన్స్ అంటే మీకు ఏ హీరో అంటే ఇష్టం చెప్పండి? మాకు హీరోలు అంటే అప్పటోళ్ళు ఇప్పటోళ్ళు ఇష్టం. ఓల్డ్ ఎవరు ఇష్టం మీకు? ఓల్డ్ ఓల్డ్ బాలకృష్ణ, మోహన్ బాబు, చిరంజీవి. ఇప్పుడు కొత్తగా హీరోలు వచ్చి కొత్తగా ప్రభాస్, ఇంకోటి చూస్తుంటారా? ప్రభాస్ మూవీ చూస్తుంటా. ఒక ఆయన తీసిండు చూడరా, ఏ మూవీ? కండ కట్టుకొని చేస్తాడుగా, అదేదో ఉంది, గుంటూరు కారమా, మహేష్ బాబు. మహేష్ బాబు కూడా ఇష్టమే, కానీ ఇంకోటి ఉంది రవితేజనా? రవితేజ కాదు అమ్మ. ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు, పొలిటికల్ వస్తుంది కదా, పొలిటికల్లో మీకు ఈ సాంగ్స్ పాడే అవకాశాలు ఏమైనా వచ్చినాయి? పొలిటికల్ పాడారా మీరు? పొలిటికల్ ఏం బాగాలేదు ఇప్పటి వరకు బాగాలేదు. ఒకవేళ అవకాశం వస్తే, కాకపోతే నేను అంత ముందుకు ప్రోగ్రామ్ సాంగ్స్ ఇల్లా పాడలే కానీ ప్రోగ్రాములు చేసిన, అన్ని ప్రోగ్రాములు చేసిన అన్నట్టు. టిఆర్ఎస్ కు చేసిన, కాంగ్రెస్ కు చేసిన, అన్ని ఇట్లా. ఇప్పుడు మన రీసెంట్ గా కూడా మన కాంగ్రెస్ ది రేవంత్ రెడ్డి మంచి సాంగ్ వచ్చింది కదా, మీకు ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది, బాగా పాడిండ్రు. మీకు ఏ నాయకుడు అంటే ఇష్టం అమ్మా? ఇక నాయకుడు అంటే అది మనం ఇప్పుడు ఎట్లా చెప్తాం, అందరు ఇష్టమే. ఇక ఇప్పుడు ఒకవేళ మన పొలిటికల్ ఆఫర్ వస్తే వెళ్ళిపోతారా? అవకాశం వస్తే పొలిటికల్ వెళ్ళే ఉద్దేశం ఉంది? ఏం లేదు, ఇంకా ఇలాగే సాంగ్స్ తోనే సాంగ్సే పాడాలని ఉంటది నా కోరిక, అంతా సాంగ్స్ మీదనే ఉంది.
సాంగ్స్ నువ్వు ఏ ఆఫర్ వచ్చినా పాడతా సినిమాలకు కానీ అయితే అయినా పాడతా. అమ్మ మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ర్యాపిడ్ క్వశ్చన్స్ అడుగుతాం, సరేనా? మీకు ఇష్టమైన పాట? నాకు ఇష్టమైన పాట ఉమామహేశ్వర శంకర మొదగాల నుంచి. తర్వాతకేమో ఊళ్ళోన ఇల్లు కడితే జంగమయ్య అది ఒకసారి పాడండి, ఆ పాట పాడండి. పాడనా? ఊళ్ళోన ఇల్లు కడితే జంగమయ్య వస్తాడని అడవిలోన ఇల్లు కట్టిందే వా భారతమ్మ, అడవిలోన ఇల్లు కట్టిందే వా భారతమ్మ, సర్వలోకం సాంబశివుడు జంగమేశం వేసుకొని అమ్మ బిచ్చావాని వచ్చానే ఓ జంగమయ్య, తల్లి బిచ్చావాని వచ్చానే ఓ జంగమయ్య. ఆ సాంగ్ ఇష్టం. మీకు నచ్చే వంట ఏదమ్మా? మీకు ఇష్టమైన వంట? నాకు నచ్చిన వంటారా అంటే నాకు కాకరకాయ ఇష్టం ఎక్కువ. చేస్తుంటారా ఇంట్లో? మీ సార్ తింటుంటాడా? మీ సార్ ఎప్పుడైనా అరే ఈ కర్రీ బాగాలేదు అనే సందర్భంలో ఏమైనా? అసలు ఏ కర్రీ వంక పెట్టాడు, ఇట్లా బాగాలేదు అనే ముచ్చటే ఉండదు, ఎట్లా వండినా తింటాడు. మీరు మొత్తం వంటలు ఇక్కడికి వచ్చినాక నేర్చుకున్నారా? అత్తగారింటి ఇక్కడికి వచ్చినాక నేర్చుకున్నా తల్లి. నేను ఇక్కడికి వచ్చినాకనే అన్ని నేర్చుకున్నా, నాకు అంత ముందు పనే రాకపోయేది. ఖాళీగా ఉన్నప్పుడు మీరు చేసే పని ఏంటి? ఖాళీగా ఏం చేస్తుంటారు? ఖాళీగా ఉన్నప్పుడు నేను ఎక్కువ పాటలు వింటా, పాటలు పాడుకుంటా పాటలు వింటా. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ లో ఎవరు ఇష్టం మీకు? ఏ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇష్టం? ఈ సురేష్ బొబ్బిలి గారు, శరణార్జున్ గారు. ఇంకొకటి, శివుడు మీ దగ్గర ప్రత్యక్షం అయితే మీరు శివుణ్ణి ఏం కోరుకుంటారు? నేనేం కోరుకుంటా అంటే ఫస్ట్ కోరుకునేది నాకు ఇంకా మంచి మంచి పాటలు రావాలి, మంచి మంచి పాటలు అవకాశం రావాలని కోరుకుంటా. ఖచ్చితంగా వస్తాయి. ఎందుకు ఇంత మంచి గొంతు పెట్టుకుని ఎందుకు రావు? అదే. ఒకటి, చిన్నప్పుడు ఎప్పుడైనా అల్లరి చేసిన సందర్భాలు ఉన్నాయా? మనం ఇంట్లోకి ఎప్పుడు అదే తీట, అమ్మ కాడ అన్ని తీటల పనులే చేసేది అన్నట్టు. ఇంకొకటి, ఎవరైనా చీర కట్టుకొని వెళ్తుంటే అరే ఈ చీర నాకు బాగుంటుందేమో, ఈ కలర్ నాకు బాగుంటుందేమో అన్న సందర్భాలు ఉన్నాయా? అలా ఫీల్ అయినప్పుడు ఏమైనా ఉన్నాయా? ఉంటాయి. మీకు ఏ కలర్ అంటే ఇష్టం? మెరూన్. మెరూన్ ఇష్టం. స్కూల్లో ఎవరైనా చిన్నప్పుడు మీరు ఆడుకున్నప్పుడు ఎవరైనా కొట్టారా? మీరు ఎవరితో బయట వాళ్ళతో ఏం ఆడుకోపోయేది, ఇంట్లో అన్నయ్యలతో ఆడుకునేది, అన్నయ్యను కొట్టేది అంతే. ఓకే, అమ్మ నాన్న గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? చిన్నప్పుడు జ్ఞాపకాలు కొన్ని ఉంటాయి కదా అమ్మ వాళ్ళవి. అమ్మ అయినా నాన్నైనా ఎక్కువ ఇంట్రెస్ట్ తోటి, నాకు ఈ ముగ్గురు తోడ నేను ఒక్కదాన్ని కాబట్టి ఇంట్రెస్ట్గా చూసుకునేది, ఇంట్రెస్ట్గా ఉండేది. నేను ఏదంటే అది కొనిచ్చేది. ఇంకా నాన్న అయితే ఇంకెక్కువ ఉండేది అన్నట్టు. ఇప్పుడు లేడు కానీ నాన్నకు చాలా ఇష్టం ఉండేది నేనంటే. అన్ని మంచం మీదకి పువ్వ, మంచం మీదకి నీళ్ళు, అట్లా మొత్తం మీ దగ్గరికి వచ్చేది. అన్ని ఇక మంచం మీద కూర్చొని తెప్పించుకునేది అన్నట్టు. అట్లా అంత గార్వం చేసేది నేను. ఇంకొకటి, సినిమాలో పాడే ఛాన్స్ వస్తే పాడతారా? ఏ మూవీకైనా పాడతారు? ఏ మూవీకైనా పాడతా, ఏ హీరోకు పాడవన్నా పాడతా. ఓకే, రీసెంట్ గా చూసిన సినిమా ఏంది మీరు? నేను సినిమాలు ఏం చూడను. చూడరు అసలు? సినిమాలు చూడరా మీరు ఎక్కువ? అంటే ఈ మధ్యలో ఏమన్నా ఏం చూడలేదా? ఒక్క మూవీ కూడా చూడలేదా? గుంటూరు కారం చూసిన. వెళ్తుంటారా థియేటర్కి? వెళ్ళను తల్లి, ఇంట్లోనే టీవీలో వేస్తే చూసిన. ఇట్లా వెళ్తుంటారా ఫ్యామిలీతో? ఇట్లా బయటకి వెళ్తుంటారు సరదాగా? ఇంకా మొత్తం వర్క్ విషయంలోనే ఇంకా అట్లా బయటకి వెళ్తుంటారు? ఏదన్నా పని ఉంటేనే మనం, పనులు లేకపోతే ఇక నాకు కోలాటాలు, ఫంక్షన్ హాల్ ప్రోగ్రాంలు అవే ఇక బిజీగా ఉంటాం అన్నట్టు. ఓకే, ఇంకొకటి, మీరు ఏ డైరెక్టర్తో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నారు? నాకు మంచి అవకాశాలు ఎవరు ఇచ్చినా కూడా చేస్తా. యాక్టింగ్ అవకాశం వస్తే సినిమాలో చేస్తారా? చేస్తారా. అమ్మ, చిన్నప్పటి నుంచి నాన్న అమ్మ వాళ్ళు కూడా పాటలు పాడేవారు అని చెప్పారు కదా, నాన్నకి ఇష్టమైన సాంగ్ ఇది? ఎక్కువ ఏ పాటలు పాడేవారు? అంటే నాన్న భాగవతం ఆడేదిరా, భాగవతం పాటలు పాడేది, అవి బాగా ఇష్టపడేది అన్నట్టు. నాన్న వేషం భాగవతాలలో వేషాలు కూడా కట్టి ఆటలు ఆడేది. ఏమన్నా ఒక పాట పాడండి, మీ నాన్న అప్పట్లో పాడిన పాట ఏమన్నా గుర్తుకుంటే పాడండి. మా నాన్న పాడిన పాటే అన్నయ్య పాడేది ఇప్పుడు కూడా. ఆ సాంగ్ ఏది పాడతాడంటే అప్పుడు పాడేది ఏది మాణిక్యాల దేవికి ఇట్లా ఉండేది అన్నట్టు ఆ సాంగ్. తల్లిరా భూలక్ష్మీదేవి దయలు చూడవే అమ్మా, తల్లిరా భూలక్ష్మీదేవి, అట్లా బాలనాగమ్మ సాంగ్ అని. పన్నుగా మన్నించి మాకు అన్నములు పెట్టుమా, పన్నుగా మన్నించి మాకు సెండు మీరగలే సదాను,
చెప్పినట్టు చేసేదా సెండు మీరగాలే సేదాము మారుదల్లి మాణిక్కమ్మ మాకు వన్నము పెట్టవే మారుదల్లి మాణిక్కమ్మ. అమ్మ ఇంకొకటి, మీరు ఇంత ఫేమస్ అయ్యారు కదా మొన్న సాంగ్ తో, మీ ఊరు వాళ్ళు ఏమన్నారు? అంటే వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? మా ఊరు వాళ్ళు అందరు సంతోషపడతారు. మంచిగా అనిపించే మొన్న మైక్ వాళ్ళని సుమన్ టీవీ వాళ్ళని ఇక్కడికి ఇంటర్వ్యూకి పిలిపించిన అన్నట్టు. నేను ప్రతి శనివారం భజన వేస్తారు ఇక్కడ, ప్రతి శనివారం భజన వేస్తారు. ఈయన ఒక్కటే వినాయకుని పెడతారు మా ఊర్లే. ఊరు మొత్తం కూడా ఆ వినాయకుని దగ్గరనే ప్రతి రోజు ఒకటి సినిమా పాటలు అవన్నీ వేయకోకుండా భజన పాటలు పాడుకుంటా భజన చేస్తాం. 9 నవరాత్రులు కూడా భజన చేస్తాం. మళ్ళీ లేచే రోజు ఉదయం 8 గంటలకు తీస్తే నైట్ 8 అయింది దేవుని నిమజ్జనం అవుతారుకే. అంత బాగా చేస్తారు అన్నట్టు మా ఊళ్ళే ఏ పండగలైనా. మీరు ఇంత ఫేమస్ అయ్యారు కదా, అంటే మీ వెనకాల ఏడ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ శత్రువులు కానీ? ఏమో ఇక శత్రువులు ఉంటే ఉండొచ్చేమో కానీ ఇక మనకైతే తెలియదు కదా. ఎదురుగా అందరు మంచిగానే ఉంటారు ఎవరైనా, ఇంకా సాటంగా ఉంటే ఉండొచ్చు, ఒక్కరిద్దరు ఉంటారు ఉంటే గట్లా, అందరికైతే ఉండదు. ఇప్పుడు మళ్ళీ చరణ్ అర్జున్ తో సాంగ్స్ ఏమైనా ఉన్నాయా మీరు పాడేవి? ఇంకా చేసేది ఉంది. అన్నయ్య మీకు పిలిచినప్పుడు మీకు ఎలా అనిపించిందమ్మా? అంటే ఓకే పిలుస్తున్నాడు చిన్న అర్జున్, ఇంకా నేను పాడాలి అన్న ఫీలింగ్ ఎలా వచ్చింది? మంచిగా అనిపిస్తుంది నాకు, మంచి అవకాశాలు ఇస్తుండు, మంచిగా పాడిపియాలి అని. నువ్వు ఇట్లా పాడు అట్లా పాడు అని చెప్తాడు కదా చరణ్ అర్జున్ గారు. నేను ట్రై చేస్తూనే ఉంటా అన్నట్టు, ఎంత కష్టమైనా ట్రై చేస్తూనే ఉంటా. పాడిపిస్తాడు, ఎంత కష్టమైనా పాడిపిస్తాడు, మంచిగా అనిపిస్తుంది. అమ్మ ఇప్పుడు ఒక సాంగ్ ట్రెండింగ్ లో ఉంది కదా, ఉట్టుట్టే రోడ్కెళ్ళ సాంగ్, ఆ సాంగ్ మీకు వచ్చా? గీత పాడతా తల్లి, పాడండి ఒకసారి పాడండి. ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండంగా పాసిపోయిన రొట్టెలకు పోతివా నాదా, ఒక్కదాన్ని ఉండలేను, అరుగు మీద పడలేను, మన సక్కంగా మన ఇల్లు దొక్కోయినాదా, ఒక్కదాన్ని. మీకు ఇష్టమైన సాంగ్ ఏందమ్మా? నాకు ఎక్కువగా పాడే సాంగ్? ఉమా మహేశ్వర శంకర నీకు సమానమే ఎవరో లేరురా, హర 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 శంకర ఓం జటాధర ఓం గంగాధర కైలాసవాస కరుణాంతరంగ కాపాడ రామమో జడల కంట. ఉమా మహేశ్వర శంకర నీకు సమానమే ఎవరో లేరురా, నీకే ఎండి కొండర నీ ఇంటనే పార్వతి ఉండెర, జడబందిల గంగాదేవిర నీ తనువే నీళ్ళ పూసాయర, ఓ విభూది జంగమా దేవుడ ముక్కంటి త్రిశూలాధారుడ, ఓ అడ్డబట్టువాది జంగమదేవ జోల పట్టుకొని జోగాట నీకేలరా. ఇష్టమైన సాంగ్ అది. అమ్మ ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా, వినాయక చవితికి అందరూ పాటలు పాడంటారు కదా, మీరు మీకు నచ్చిన సాంగ్ పాడండి వినాయక చవితిలో. వినాయక సాంగ్. పూజలు చేయ గనుపయ్యా పూలు తెచ్చాను గనుపయ్యా, నీ గుడి ముందే గనుపయ్యా నిలుచున్నాను గనుపయ్యా, తీయరా తలుపులు గనుపయ్యా ఇయ్యవా దర్శనము గనుపయ్యా, తూర్పులో నా తెల్లవారే బంగారు వెలుగులో నింగిని చేరే, ఇంకా నిద్ర ఎందుకు స్వామి, తీయరా తలుపులు గనుపయ్యా ఇయ్యవా దర్శనము గనుపయ్యా. అమ్మ చాలా మంచిగా పాటలు చాలా మంచిగా పాడుతున్నారు, మీ గొంతు కూడా చాలా బాగుంది. ఇంకా ఇంకా ముందు ముందు మంచి ఆఫర్లు రావాలి, ఇంకా మంచి సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే తల్లి, థ్యాంక్ యూ రా. మీరు కూడా అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మీకు కూడా నా ధన్యవాదాలు తల్లి. మీరు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, ఎంత చక్కగా నవ్వుతున్నారు తెలుసా, ఇంటర్వ్యూ మొత్తం అయిపోయే వరకు నవ్వుతూనే ఉన్నారు. మీ ఫేస్ లోనే ఒక నవ్వు మంచి ఉంది. థ్యాంక్ యూ అమ్మ. ఓకే తల్లి.